హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను చికెన్ కర్రీ వండబోతున్నాను. సో అది ఎలా తయారు చేస్తారనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. నా స్టైల్లో అయితే నేను ఎలా చేస్తాను, మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇది నా ఫుల్ వ్లాగ్ అండి. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను, ఫుల్ వ్లాగ్ చేస్తున్నానండి. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఇందులో నేనైతే ఆనియన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వేసిందైతే పుదీనా అండి. సో పుదీనా ఆకులు వేసాను. తర్వాత ఇందులోకి కాస్త వేగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేశానండి. సో మీరైతే ఎలా చేస్తారు? కాస్త వేగిన తర్వాత అందులోకి నేను చికెన్ కూడా తీసుకున్నాను. చికెన్ తీసుకొని అందులో వేసానండి. మంచిగా కలిపాను. తీసుకున్న చికెన్ అందులో వేసిన తర్వాత మంచిగా కలిపాను. సో కాస్త వేగాక చికెన్ని కాస్త ఉడికిన తర్వాత మనం ఇందులోకి కారం కానీ ఉప్పు కానీ వేసుకోవాలండి. సో మేమైతే కారం కాస్త తక్కువగానే తింటాము. అండ్ నేను చెప్పడం మర్చిపోయానండి, ఇందులో నేను ఫస్ట్ పచ్చిమిర్చి కూడా వేసానండి. ఒక 2-3 పచ్చిమిర్చి అయితే వేసాను. అందుకే నేను కారపొడి తక్కువగా తీసుకున్నానండి. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోవచ్చు. సో మేమైతే కారం తక్కువగానే తింటాము, కానీ చికెన్లో కాస్త స్పైసీగానే ఉండాలి. చిన్నపిల్లలు కదా తినరు అనేసి కాస్త తక్కువగానే వేసానండి. మీకు చూడ్డానికి ఎక్కువగా అనిపిస్తుందేమో, అది ఎక్కువగా కారం లేదండి. సో ఇలా కలపాలండి. కాస్త మూత పెట్టి చికెన్ కాస్త ఉడికిన తర్వాత అందులోకి మన గ్రేవీ కోసం కొంచెం వాటర్ని తీసుకుందాం. నేను ఇక్కడ ఫ్రై చేయట్లేదండి, చికెన్ కర్రీ వండుతున్నాను కాబట్టి నేను ఇక్కడైతే వాటర్ తీసుకున్నాను. దాని తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి అందులో కాస్త కొబ్బరి పొడి, గ్రేవీ చిక్కగా రావడానికి నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి. మీరైతే ఏం చేస్తారు గ్రేవీ చిక్కగా రావడానికి? ప్లీజ్ కామెంట్ చేయండి. సో మూత పెట్టేసి గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత ఇది ఒకసారి మనం చికెన్ ఉడికిందా లేదా అని చూసి ఇక్కడైతే చికెన్ ఉడికిపోయిందండి. అందుకే నేను ఇందులో గరం మసాలా వేస్తున్నా. ఇందులో గరం మసాలా వేసుకున్నా అండి. దాంతోపాటు ఫైనల్ టచ్గా నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. అదంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలిపేసి నేను మూత పెట్టేసి దించేసానండి. ఈరోజు చికెన్ కర్రీతో పాటు నేను బగారా రైస్ కూడా చేశానండి, బట్ వీడియో తీయలేకపోయాను. ఎలాంటి నాన్ వెజ్ కర్రీలో అయినా బగారా రైస్ అనేది చాలా బాగుంటుందండి. బగారా రైస్ అనగానే అది తెలంగాణ ఫేమస్, అందరికీ తెలుసు. మా దగ్గర ఎవరి పెళ్ళిళ్ళైనా ఎక్కువగా మేము బగారా రైసే ఎక్కువగా చేస్తూ ఉంటామండి. ఇలా ఈరోజు అయితే మేము అందరం కలిసి భోజనం చేసేసామండి. ఈరోజు మా లంచ్లో మేము చికెన్ కర్రీ విత్ బగారా రైస్తో తినేసాం. మీ లంచ్లో మీరు ఏం తిన్నారు కామెంట్ చేయండి. అక్కడ కనిపిస్తున్న ఇద్దరైతే నా కూతుర్లండి. ఆయన మా నాన్న, తన నా కజిన్ అండి, మా చిన్నత్తయ్య వాళ్ళ పాప. వాళ్ళందరూ కెమెరాని అయితే చూడట్లేదండి, వాళ్ళంతా టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తూ ఈరోజైతే మా లంచ్ని మేము ముగించేసాము. ఇలా అందరం కలిసి భోజనం చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదండి. మీరు మీ ఫ్యామిలీతో కూడా కలిసి తినండి. కనీసం వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి. అలా అందరూ కలిసి తినడం చాలా బాగుంటుంది. అందరం తిన్న తర్వాత నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసి తిన్న పళ్ళాలన్నీ కడిగేసానండి. ఇలా ఈరోజు మా లంచ్ టైం వరకు గడిచిపోయిందండి. మా చిన్న పాప మాటికి వస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉండింది. తనతో మాట్లాడుతూ నేను ప్లేట్లు అయితే క్లీన్ చేయడం జరిగిందండి. మా చిన్న పాప తనకు ఫోన్ కావాలనేసి వస్తూ ఉంది.
సో మామూలు అల్లరి కాదండి, తను చాలా అల్లరి చేస్తుంది, నాటీ గర్ల్. సో మా ఇద్దరు పాపలు, తన నా కజిన్, చెప్పాను కదా ఇందాకే. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.